వెల్కమ్ టు PV99 న్యూస్. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈలపాడులో MSME పార్కును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లోని 50 MSME పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన సీఎం MSME పార్కుల ఏర్పాటు రెండో దశలో ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ ప్రైవేట్ MSME పార్కులకు సీఎం శంకుస్థాపన. రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది. అన్నీ తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుబట్టలేదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్నీ అయిపోతున్నాయని. చాలా కష్టపడుతున్నాం, అన్నీ చక్కదిద్దుతున్నాం, అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం, వ్యవస్థలన్నీ ఘాట్లో పెట్టుతున్నాం. మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది. నేను కూడా పోయి చెప్పాను, రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు, ఇది నా గ్యారంటీ, ఇది మా రాష్ట్రం, తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. దాంతో మళ్ళీ బ్రాండ్, ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏపీ అంటే భలే భలే అనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే మీరు చూశారు, రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నా ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని పట్టినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా వాటిని వర్చువల్గా ఇనాగరేషన్ చేస్తారు. వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మనందరం కూడా ఇనాగరేషన్ అయిన వెంటనే కరతాళ ధ్వనులు తెలియజేద్దాం. సో మచ్ సార్. మరొక ప్రాజెక్టును ఇప్పుడు మీ చేతుల మీదుగా రెండవ విడత MSME కార్యక్రమాలను ప్రారంభం చేయవలసిందిగా కోరుతున్నాం. వెరీ మచ్ సార్. చప్పట్లు ఘనంగా ఒక్కసారి కృతజ్ఞతాంజలి మీకు తెలియజేస్తున్నాం సార్. ప్రస్తుతం MSME ఇండస్ట్రీస్ మెగా గ్రౌండింగ్ అండ్ ఇనాగరేషన్ మేళా తరఫున మరి మనకున్నటువంటి లక్ష్యం 1,00,000 ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇనాగరేషన్ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు వర్చువల్ ఇనాగరేషన్ చేస్తారు.
కప్పని రామబాణం అనుకున్న చోటికి ఎటువంటి విభేదం లేకుండా లక్ష్యాన్ని చేరుకుంటుందో, అనేక ఆర్థిక సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాయి.